లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. అది మన పంది శ్రీనివాస వారు లాంటి ఆ పాప వారు లాంటి మన రంగారావు గారు లాంటి సాంబశివ గారు లాంటి సుధాకర్ గారు లాంటి అనేక మంది మన కోసం సేవ కోసం పంపించారు ఆయన. మనం కదా మన భగవంతుడికి మనం ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పాలి కదా. అంటే ఆయన ఒకసారి క్షమించండి, మళ్ళీ ఇక చేయము, వాళ్ళు ఇబ్బంది పెట్టము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, ఎవరిని కష్టపెట్టము. ఒక్కసారి మన భారత మాతకి జయపడదాం. భారత్ మాతాకి భారత్ మాతాకి టిఫిన్ చేయలేదమ్మా, టిఫిన్ చేసి దాత ఫోటో శ్రీనివాస్ గారు ఒకసారి చెప్పలేము. మనం ఫోటో శ్రీనివాస్ నేను అడిగాను మిమ్మల్ని, భరత మాత ఎందుకు చేయకుంటారని. ఇచ్చింది డబ్బులు భరతమాతకి ఎందుకు చేయకొట్టాలంటే మొత్తం తెలంగాణ, ఆంధ్ర, ఎందుకంటే తెలుగు వాళ్ళ అసోసియేషన్ కాబట్టి 2 రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకు చేసిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ ఎక్కువ సహాయ సహకారాలు కేవలం ఖమ్మం జిల్లాకే మనం లాక్కోవడం జరిగింది. దానికి కారణం మా రంగారావు గారు, సాంబశివ గారు, అలాగే మల్లాది వాసుదేవ్ గారు, కాలపాప గారు. ఎంత వీలైతే అంత ముందు మా జిల్లా అంటే ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. మన జిల్లా మనకి, మన ఊరు మనకి అట్లే కదా. కాబట్టి వీళ్ళందరూ ఒకసారి ఒకసారి ధన్యవాదాలు చెప్పి చప్పటితో ఒకసారి, ఎందుకంటే ఇచ్చారు, ఒక 5 లక్షలు పెద్దవాళ్ళు ఇచ్చారు. కానీ దీనికి ఎంత కష్టం ఉంటుందో వారి వయసు ఇచ్చారు కదా, మన అందరికంటే పెద్ద వయసు వాళ్ళు ఇప్పుడున్నాం. మహా అయితే ఒకరు ఇప్పుడున్నారు వాళ్ళకంటే పెద్ద వయసు, కానీ అందరికంటే పెద్ద వయసులో ఉండి కృష్ణారామ అనుకోకుండా, గుళ్ళో ప్రజలకు వెళ్ళకుండా ప్రజలే దేవుళ్ళు, ప్రజలకు సేవ చేస్తే భగవంతుని సేవ చేసినట్టే అన్న ఆలోచనతో మీరు సేవ చేయడం కోసం ఈ వయసులో కూడా రిటైర్ అయిన తర్వాత ఏ అమెరికా వెళ్ళి మన వాళ్ళతో ఆడుకోకుండా, లేకపోతే ఇంట్లో హైదరాబాద్లో మన వాళ్ళతో ఆడుకోకుండా మీరే వాళ్ళ పిల్లలు, మీరే అన్నదమ్ములు, మీరే అక్క చెల్లి అని చెప్పి వారు ఏదైతే తపన పడుతున్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడు ఇంకా ఆరోగ్యాలు, ఆయుష్ని, ఇంకా శక్తిని, యుక్తిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈరోజు మనం ఖమ్మంలోని ఎన్ఎస్టీ రోడ్లో ఉన్నటువంటి రోటరీ క్లబ్ సర్వీస్ సెంటర్లో ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే నిర్వా ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో మనకి దివ్యాంగులకి కృత్రిమ కాలనైతే వాళ్ళు పంపిణీ చేస్తున్నారు, అది కూడా ఉచితంగా. అసలు ఈ ఫౌండేషన్ ఏంటి, ఎందుకు ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, దానికి గల వివరాలను ఇక్కడ సార్ ఫౌండర్లో వన్ ఆఫ్ ద ఫౌండర్ ఉన్నారు, సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ ప్లీజ్ కమ్. నమస్తే సార్. సార్ మీ పేరు? దేవకి వాసుదేవరావు. ఓకే సార్, ఈ నిర్వా ఫౌండేషన్ అసలు ఏంటి సార్? అసలు ఈ ఫౌండేషన్ ఏంటి? ఇది ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ అమెరికాలో స్థాపించబడింది. ఈ తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాలో స్థిరపడ్డ వాసవి బిడ్డలందరికీ కూడా సంబంధించిన అసోసియేషన్. వీరు కేవలం ఈ యొక్క అసోసియేషన్ పెట్టింది అమెరికాలో స్థిరపడిన మరి ఆర్యవైశ్యులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి, అదేవిధంగా వారి ద్వారా కన్న భూమికి, ఈ భారతదేశానికి తమ చేతనైనంత సేవా సహకారాలు అందించాలని చెప్పి పెట్టిన ఆర్గనైజేషన్ ఇది. గతంలో కూడా ఖమ్మంలో గత సంవత్సరం ఇక్కడికి వచ్చి
ఇక్కడ గోశాలకి, అదేవిధంగా రామకృష్ణ విద్యాలయానికి, అదేవిధంగా ఇక్కడ దాదాపు 150 మందికి కృత్రిమ అవయవాలను ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ 105 కృత్రిమ అవయవాలను ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ దివ్యాంగులకి కృత్రిమ అవయవాలు ఇవ్వాలి, ఇలా వాళ్ళకి పంపిణీ చేయాలి అని ఎవరు, అంటే ఎందుకు ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ఒక పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా సార్? దీనికి కూడా మొత్తానికి కూడా మా పసుమర్తి రంగారావుకి ముందుగా నమస్కారాలు తెలియజేయాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. ఖమ్మం రోటరీ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని గత అనేక సంవత్సరాలుగా చేస్తూ దాదాపు ప్రతి సంవత్సరం 1000 మంది పైగా వారికి ఈ యొక్క కృత్రిమ అవయవాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ యొక్క ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ని కాంటాక్ట్ చేయడం, వారి ద్వారా ఈ యొక్క సహాయ సహకారాలు మనకి గత 2 సంవత్సరాలుగా అందుతున్నాయి. సో ఎలా అందిస్తారు అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు పలానా పర్సన్కి ఇవ్వాలి, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అండ్ వాళ్ళ సైజెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళ సైజుకి తగ్గట్లు మీరు ఎలా సెట్ చేసి ఇస్తారు వాళ్ళకి? ముందుగా మాకున్న నెట్వర్క్తో ఈ అన్ని గ్రామాల్లో కూడా సమాచారం వెళ్తుంది. ఎవరికైతే అవయవాలు అవసరమైన, కాళ్ళు చేతులు పోయిన వాళ్ళందరికీ కూడా అవసరం ఉంది, వాళ్ళందరికీ ముందు సమాచారం పంపిస్తాం. మాకున్న నెట్వర్క్ ప్రతి గ్రామంలోకి వెళ్తుంది. వాళ్ళందరినీ ఒకరోజు ఇక్కడ పిలిపించి వారికి మనం బట్టలు ఏ విధంగా అయితే కొలతలు తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కొలతలు తీసుకొని దాని ప్రకారం అచ్చులు తయారు చేసి మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత వారికి సమయం చెప్పినప్పటికీ అవన్నీ రెడీ చేసి ఉంచుతారు. అవి వచ్చిన తర్వాత వారికి అమరుస్తారు. ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది దివ్యాంగులకి మీరు అవయవాలు ఉచితంగా పంపిణీ చేశారు? ఇది అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. దాదాపు కొన్ని వేలకు పైన, 4-5 వేలకు పైన నాకు తెలిసి, కానీ సరైన నెంబర్ కావాలంటే వారు చెప్తారు. దాదాపు 5-6 వేల మంది పైగా. ఈ సంవత్సరం అయితే మాత్రం ఖచ్చితంగా 1000 మందికి చేస్తున్నారు ఈ సంవత్సరం నుంచి. సుమారుగా ఎంత ఖర్చు అయి ఉంటుంది సార్? ఒక్కొక్క లింబ్కి, అది చేయి కావచ్చు, కాలు కావచ్చు, సుమారు 5,000 రూపాయల పైన ఖర్చు అవుతుంది. ఎక్కడ తయారు చేపిస్తారు ఈ తయారీ మెటీరియల్? కేంద్రం లోపలే ఉందమ్మా. తయారీ కేంద్రం కూడా దాతలు ఇంతకుముందు ఆ మిషనరీ ఇవ్వటం వల్ల మనకు ఆ రేటుకు వస్తుంది. మనం ఎక్కడైనా జైపూర్లోని ఇంకెక్కడన్నా ఆ కొనుక్కొని తీసుకురావాలంటే ఇంకొక 10,000 దాకా అవుతుంది. ఇక్కడ మనకి ఇంకో అదృష్టం ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా చిన్న చిన్న మార్పులు చేయాలని కూడా చేయడానికి ఉంటుంది. ఇక్కడే కొలత ఇక్కడే తయారు చేస్తారు. మీ పేరు? ఇస్సాక్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? వానకొల మండలం, ఖమ్మం జిల్లా. ఓకే, ఏమైంది కాలుకి? ఎలా పోయింది? యాక్సిడెంట్ అయింది. ఇది ఇప్పుడు 4వ కాలు నాకు. ఈ బట్టి 8 సంవత్సరాలు తిరుగుతుంది నేను. ఎన్ని సంవత్సరాల నుంచి? 8 సంవత్సరాల నుంచి వస్తున్నాడు. ఇక్కడే వేపించుకుంటున్నారా కాలు? మొత్తం ఎండ. అంటే ఎప్పుడు మారుస్తారు దీన్ని? సంవత్సరానికి తడవ. సంవత్సరానికి ఒకసారి మారుస్తారు. ఎలా ఉచితంగానే ఏమైనా చార్జ్ చేస్తారా? నా కాడ ఏం లేదు, ఫ్రీగా నాకు. అంటే ప్రతి సంవత్సరం మీరు మార్పించుకుంటుంటారు? ఇక్కడికే వచ్చా? నాకు మంచిగా చూస్తారు, మంచిగా జరుగుతుంది నాకు. నేను ఇది వేసుకున్నాక మంచిగా నడుతుంది నేను. నాకేం లోటుపాటు లేదు. అదే అంటే మీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వేయించుకోవాలంటే ఎలా, ఇది ఉచితంగా వేయించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది నాకు. ఫ్రీగా నడుస్తా, బస్సు ఎక్కువ, హైదరాబాద్ పోతా, అమ్మాయి కాడికి పోతా, బరువు మోస్తా, నాకేమనిపోయారు. ఇక ఇంత ముందు యాక్సిడెంట్ అయినాక బయట ఎక్కడైనా వేయించుకున్నారా? అసలు నేను ఫస్ట్ ఎడకే వచ్చిన. ఇది 4వ కాలు. ఇది ఎవరి ద్వారా తెలుసుకున్నారు? ఏడ ఉందని నాకు అడ్రస్ ఇచ్చారు. అయ్యగారు నన్ను బాగా చూస్తారు, ఆయన గారు మంచిగా. 4 సంవత్సరాల నుంచి ఇక్కడికే వచ్చి వేయించుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందమ్మా నాకు. ఇంకో అయ్యగారు ఫోన్ నెంబర్లు కూడా నాకు. ఇక సో వీళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారా? మీరు తెలుసుకుంటారా? ఈరే చేస్తారు నాకు, మంచిగా చూస్తున్నాను. సో చూడొచ్చండి, విజయవాడలో యాక్సిడెంట్లు అయితే కాలు పోయిందంట. సో కాలు పోయిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం వీళ్ళ దగ్గరికి వచ్చి మార్చుకుంటున్నాము, వేస్తున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇంకా ఎక్కడికి వెళ్ళము, ఇక్కడే వేయించుకుంటామని చెప్తున్నారు. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు వెంకన్న అండి. ఓకే, వెంకన్న గారు, మీకు లెగ్, మీ కాల? ఓకే, మీది కాల ఎలా అయింది యాక్సిడెంట్? ఎలా? బండి మంచి కింద పడ్డా, బొటనీళ్ళకి దెబ్బ తగిలి అది ఇన్ఫెక్షన్ అయింది మేడం. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది? సంవత్సరంన్నర అయింది. అంతకుముందు ఎక్కడైనా వేయించుకున్నారా? వేయించుకోవాలి, ఇదే ఫస్ట్ టైం. ఎలా తెలిసింది? ఇక్కడ ట్రస్ట్ ద్వారా పేపర్కి ఇచ్చారు. పేపర్కి ఇస్తే పలానా ఇక్కడ ఖమ్మంలో ఇక్కడ ఇస్తారంటే ఇక్కడికి వచ్చినాం. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం వేయించుకుంటున్నారా? ఇప్పుడు దాకా ఎలా ఉన్నారు మరి? ఫస్ట్గా మామూలుగా స్టాండ్ మీద నడుస్తున్నాం మేడం. ఓకే, సో ఫస్ట్ టైం వేయించుకుంటున్నారు. ఎలా ఉంది మీకు? మంచిగానే ఉంది మేడం, మంచిగా నడవ. మీ సైజ్కి తగ్గట్లే తీసుకున్నారా కొలతలు అవన్నీ? కొలతలు అంతే మేడం. ఇప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే అడ్జస్ట్మెంట్ చేస్తారు ఇక్కడ. అదే అంటే మీ ఈ సంవత్సరాల క్రితం అయినప్పుడు మరి అంటే మీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇది ఇలా వేయించుకోలేకపోయారా? అవును మేడం, డబ్బులు లేక. కనుక్కున్నారా బయట? బయట కనుక్కున్నాం. కనుక్కుంటే 80,000 50,000 అట్లా చెప్తున్నారు మేడం. ఇక్కడేమో ఉచితంగా వేస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చినాం. ఎలా అనిపిస్తుంది అంటే మీ ఆర్థిక స్తోమతి దృష్టిలో పెట్టుకొని మీకు నిజంగా ఇది ఉచితంగా ఇస్తున్నారంటే అది నిజంగా చాలా గొప్పతనం అని చెప్పాలి. మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. ఇప్పుడు డబ్బులు లేకుండా ఫ్రీగా వస్తుందంటే మంచిగానే ఉంది. మా స్తోమత కొద్దిగా
ఈ కాలు ఎంచుకుంటున్నాం మేడం. డబ్బుల కంటే ముఖ్యం కూడా మీకు ఇప్పుడు నడవలేస్తారు ఎవరి సహాయం లేకుండా. ఎవరి సహాయం లేకుండా మా పని మేము చేసుకోగలుగుతాం అట్లా. అదే మేడం. సో చూడొచ్చండి, నిజంగా 1.5 year అయిందంట. సో ఫస్ట్ టైం వేయించుకుంటున్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు. నిజంగా వీళ్ళు చేస్తున్న పని అయితే చాలా గొప్పదనే చెప్పాలి. నిజంగా కూడా అంటే ఈ కాలు లేని వాళ్ళకి, అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి, ఇక మేము వేయించుకోలేము, మేము నడవలేము అన్న వాళ్ళకి కూడా వాళ్ళకు ఒక హోప్ని ఇస్తూ వాళ్ళ కొలతలకి తగ్గట్లు తీసుకొని వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఇచ్చామా అన్నట్లు కాకుండా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకైతే మారుస్తూ ఉంటారు. సో చూడొచ్చు, అక్కడ పెద్ద ఆయన కూడా ఉన్నారు. పెద్ద ఆయన కూడా అడుగుదాం. అసలు పెద్దాయన చెప్పు, ఏమైంది నీ కాలు? ఎలా అయింది? పుండయి 7 సంవత్సరాలు అట్లా అండి. షుగర్ తిని వస్తే ఆపరేషన్ చేయించుకున్నా. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు ఈ సంవత్సరం చేయించి. సో మరి ఇప్పుడు ఫస్ట్ టైమా వేయించుకోవటం? ఫస్టే పెట్టుకొని చూసావా, సెట్ అయిందా కాలుకి? కాలేదు, సరి చేస్తాం అన్నారు. అంతలో నీ మీటింగ్ అవుతుంటే చేస్తాం లేన్నారు. ఓకే, ఎలా ఉంది మరి ఇప్పుడు నడవబోతున్నా ఎవరి సహాయం లేకుండా? అంతేనా? పెడితే నడవలేకుండా పోతాం. అదే నార్మల్గా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చూసుకుంటే అంతంత మాత్రమే ఉంటుంది. కాలు కొనుక్కొని పెట్టించుకునే అంత స్తోమత అయితే లేదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళైతే ఉచితంగా ఇస్తున్నారు. నీకు ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగానే అనిపిస్తుంది. ఉచితంగా అంటేనే వచ్చి 2 నెలల కింద కొలతలు ఇచ్చిపోయాను. ఇక ఇవాళ ఫోన్ చేశారు, వచ్చాం. సో చూడొచ్చండి, అంటే వీళ్ళు ముందుగానే, అంటే ఈ కార్యక్రమం ఏదో ఇప్పటికిప్పుడు డిసైడ్ చేసింది అంటే కాదు. గత 2-3 నెలల నుంచి కూడా దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొలతలు తీసుకొని దానికి తగ్గట్లు, ఇందాక సార్ చెప్పారు ఇక్కడే మిషనరీ ఉంటుంది, మేము మిషనరీ కూడా ఇక్కడే తీసుకొచ్చామని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఎవరి కొలతలు అంటే కొంచెం చిన్న చిన్న మార్పులు ఉన్నా, దాంట్లో ఏమైనా మార్పులు ఉన్నా కూడా ఇక్కడ వీళ్ళు ఏంటంటే వాళ్ళకి తగ్గట్లు, వాళ్ళ కొలతలకి తగ్గట్లు అడ్జస్ట్మెంట్స్ కూడా వీళ్ళు ఇక్కడే చేయటం జరుగుతుంది. సో చూడొచ్చు, అది మీకు సెట్ చేశారా అండి? సెట్ చేశారు. ఏమైంది కాలుకి, ఎలా పోయింది? యాక్సిడెంట్ అయిందండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 సంవత్సరాలు అయిందండి. 20 సంవత్సరాలు. అంతకు ముందు వాడారా? అంత ముందుకు మంచిగానే ఉన్నప్పుడు, అప్పుడు 20 సంవత్సరాల నుంచి కాలు ఇది వాడుతున్నాను. అంటే అంతకు ముందు ఈ కాలు ఆర్టిఫిషియల్ కాలు వేయించుకున్నారా లేదంటే ఇప్పుడేనా? ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇదే వాడతాను నేను. ఇదే వాడతాను. ఉచితంగానే పంపిణీ చేస్తున్నారా? ఉచితంగానే. 20 సంవత్సరాల నుంచి కూడా ఉచితంగా ఇక్కడికే వస్తున్నారా? ఎలా తెలుసు మీకు? ఫస్ట్ మా ఊరు పక్కమ్మటి ఒక ఆయన ఇటు సంగతి అని చెప్పారు. ఆ 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము కంటిన్యూగా సంవత్సరానికి 2 సంవత్సరాలు మార్చుకుంటూనే పోతున్నాను. మీరు రెగ్యులర్గా వచ్చి మార్చుకుంటూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది మీ అవి పెట్టుకున్నాక? పర్వాలేదండి, నడవటానికి కొద్దిగా ఫ్రీగా, మంచి మన పని మనం చేసుకోవడానికి అట్లా మంచి ఫ్రీగా ఉండం. అంటే అదే ఉచితంగా చేస్తున్నారు. బయట తీసుకోవాలంటే ఈ ఆర్థిక స్తోమత దృష్టి అయితే తీసుకోలేము. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు కదా? ఇప్పుడు ఉచితంగా చేస్తున్నారు. సో మీరు నడవలేస్తున్నారు అంతే కదా? ఓకే ఓకే. సో మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు, అంటే ఇవి ఇక్కడ సెట్ చేసే టెక్నీషియన్ అయితే ఉన్నారు. సో వాళ్ళు అసలు వాళ్ళ కొలతలు ఎలా తీసుకుంటారు, వాళ్ళకి ఆ మార్పులు చేర్పులు ఎలా చేస్తారనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు ఇందాక చెప్పారు చాలామంది ఒక 2-3 months ముందు నుంచే మేమైతే కొలతలు తీసుకుంటారు మా దగ్గరికి వస్తారు అని చెప్పేసి. ఎలా స్టార్ట్ చేశారు ప్రొసీజర్ అసలు? మీరు మీ పేరు పవన్ కుమార్ మేడం. పేషెంట్ ఫస్ట్ ఆపరేషన్ అయిన 6 monthsకి అది కొలతలు తీసుకుంటాం మేడం. కొలతలు తీసుకున్న తర్వాత 1 dayలో తయారు చేసిస్తాం. లేదా ఎవరైనా ఒకళ్ళు స్పాన్సర్లు వస్తే ఒక 100 members, 10 members, 20 members అలా స్పాన్సర్ చేస్తే మేము తయారు చేసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ కొలతల ప్రకారం తయారు చేసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాం. ఫోన్ చేసి 1 day మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే ఇప్పుడు ఇది నార్మల్గా ఏదో ప్రోగ్రామ్ సందర్భంగా ఈ ఒక్కరోజే జరుగుతుందా లేదంటే నిరంతరం జరుగుతూనే ఉంటుందా? 365 రోజులు మేడం. ఓకే, అంటే ఎవరైనా ఫౌండర్స్ ఉండి మనకి సేవ ద్వారా ఇస్తే వాళ్ళు అలా జరుగుతూ ఉంటుందా? అంతే మేడం. అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు పర్టికులర్ పర్సన్స్ని? కాలుకి మాత్రం గాయాలు ఉండకూడదు, పుండ్లు ఉండకూడదు. మొత్తానికి ఆపరేషన్ 6 నెలలు అయిన తర్వాత మోకాలు కిందికి ఒక రకంగా ఉంటుంది, మోకాలు పైకి ఒక రకంగా ఉంటుంది. అలా 2 విధాలుగా వాటిని చూస్ చేసుకొని అప్పుడు కొలతలు తీసుకొని వాటికి తగ్గట్టుగా తయారు చేస్తాం. మోకాలు పైకి అయితేనేమో పెద్దగా వస్తుంది కాలు, మోకాలు కిందకి అయితే చిన్నగా వస్తుంది. సో సుమారుగా ఇప్పటి వరకు మీరు వచ్చిన కాంచి ఎంతమంది పేషెంట్స్ ఉచితంగా పంపిణీ చేసి ఉంటారు? దాదాపు ఒక 15,000 పైనే.
ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి? దాదాపు ఒక 5 ఇయర్స్ అవుతుంది. ఓకే, 5 ఇయర్స్లో నియర్లీ 15,000 పైన పేషెంట్స్కి అయితే ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందా? ఓకే అండి. అంటే సపరేట్ ఫౌండేషన్ ఉంటుందా? ఓన్లీ రోటరీ క్లబ్ మేడం. రోటరీ ట్రస్ట్ ద్వారా వేరే స్పాన్సర్లు వస్తే వాళ్ళ ద్వారా మేము తయారు చేస్తాం మేడం. ఓకే, చూడొచ్చండి. సో ఈ రోటరీ క్లబ్ ఫౌండేషన్ ద్వారా ఎవరంటే స్పాన్సర్స్ ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళ సహాయ సహకారాలతోటి వీళ్ళు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని ఆపరేషన్ అయిపోయిన 6 మంత్స్ తర్వాతకి వాళ్ళ కాళ్ళకి ఎటువంటి గాయాలు లేకుండా ఉండ వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కొలతలు తీసుకొని మ్యాక్సిమం 1 to 2 డేస్లోనే సెట్ చేసి ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ యొక్క నిర్వాహకులు పందిరి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సో ఈ ఫౌండేషన్కి సంబంధించిన వివరాలను సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, ఈ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకైతే మీకు కృత్రిమ కాళ్ళని అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏదైనా స్ఫూర్తి ఉందా మీకు? స్ఫూర్తి అంటే జన్మభూమి అండి. మనందరం కూడా ఈ భూమిలో పుట్టి పెరిగి ఒక 2 సూట్ కేసులతో అమెరికాకి వెళ్ళాము. ఆ అమెరికా కర్మభూమి మాకు ఎంతో కొంత ఆదాయాన్ని ఇచ్చింది. ఆ ఇచ్చిన ఆదాయంలో మన రుణం మనం తీర్చుకోవాలి. నేను కూడా ఇక్కడ ఒక పబ్లిక్ స్కూల్కి వెళ్ళిన విద్యార్థినే. తర్వాత తిరుపతిలో ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చదివాను, అది కూడా ఫ్రీ ఎడ్యుకేషనే. తర్వాత ఐఐటి ఢిల్లీలో ఎంటెక్ చేశాను, అది ఫ్రీ ఎడ్యుకేషనే. ఈ జన్మభూమి నాకు ఇంత ఇచ్చినప్పుడు నేను ఏమి బ్యాక్ ఇవ్వగలనన్నది మనందరికీ ముఖ్య ఉద్దేశం అదే కదా, అదే ఇన్స్పిరేషను. ఆ ఇన్స్పిరేషన్ తోటే మేము స్టార్ట్ చేసాము ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషను. వాసవి మాత 3 సిద్ధాంతాలు ఉన్నాయండి: ధర్మం, శీలం, అహింస. ఈ 3 సిద్ధాంతాల ప్రాతిపదిక పైన మేము స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ 17 సంవత్సరాల క్రితము దినదినాభివృద్ధి చెంది ఈ రోజున అమెరికాలో, కెనడాలో ప్లస్ 55 పట్టణాల్లో మా ఆర్గనైజేషను 25,000 మంది కుటుంబాల పైన మేము తీసుకురాగలిగాం దగ్గరగా. మేమందరము కూడా మాతృభూమికి ఏం చేయగలము, తలా కొంచెం డబ్బులు వేసుకున్నా కానీ మనం చేయగలిగింది చాలా ఉంటుంది. ఆ విధంగా ఈ 17 సంవత్సరాల్లో మేము వివిధ కార్యక్రమాలు చేపట్టాము. ఇక్కడ 1000 మంది విద్యార్థులను చదివించాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది, భద్రాచలంలో 12 సువర్ణ పూత వాహనాలని మనము భద్రాద్రి సీతారామస్వామికి కోవిడ్ సమయంలో మనం ఇవ్వటం జరిగింది. ఇలాంటి అవకాశాలన్నీ కూడా ఈ మాతృభూమికి వచ్చింది. అలానే కర్మభూమికి కూడా మేము చేస్తామండి. ఆ కర్మభూమిలో బ్యాక్ టు స్కూల్ అని అక్కడ కూడా విద్యార్థులు ప్లస్ అక్కడ కూడా పూర్ పీపుల్ని మేము అడాప్ట్ చేసుకొని వాళ్ళకి షెల్టర్సు, సూప్ కిచెన్స్ అని, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అని. ఈ మధ్య రీసెంట్గా కూడా మీరు అందరు వినే ఉంటారు, వరదలు వచ్చినాయి టెక్సాస్లో. ఆ టెక్సాస్ వరదల్లో కూడా ఇప్పుడు చాలామందికి ఇంపాక్ట్ అయింది. దానికి కూడా మనం ధన సహాయము, ఇతర సహాయం కూడా మనం చేస్తున్నాం మన ఆర్గనైజేషన్ ద్వారా. ఈ ఆర్గనైజేషన్ ప్రస్తుత అధ్యక్షులు వచ్చి రమేష్ బాపనపల్లి గారు. అలానే మన ఇక్కడ ఇంతకుముందు వచ్చారు కూడా, తను కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి దాత తమ్ముడు, తను పార్వతీ కోట గారి తమ్ముడు, తను డాక్టరే శ్రీనివాస్ కోట గారు. ఈయన కూడా మా ఆర్గనైజేషన్లో వాలంటీర్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు అడాప్టెడ్ స్టూడెంట్ అనే కమిటీకి చైర్గా చేస్తున్నారు. తను అదే చెప్పాను ఇంతకుముందు, నియోనాటాలజీ అంటే పిల్లలు ఆ 40 వారాల కంటే ముందు పుట్టేటట్లయితే వాళ్ళకి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆ శ్రద్ధ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మెదడుకి ఏదైనా ఇంపాక్ట్ అయితే దానిపైన రీసెర్చ్ చేస్తున్నారు. తను ఆ రీసెర్చ్ చేస్తూ ఈ ఆర్గనైజేషన్కి ఒక 5 పైసల ఆదాయం అంటే ఏమి ఆశించకుండా దానిపైన తన డబ్బులు ఇస్తూ మేమందరం ముందుకొచ్చి ఈ సహాయ కార్యక్రమం చేస్తున్నాం. అదండి ఇన్స్పిరేషను. దాంతోపాటు ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ఇప్పుడు వాసుదేవరావు గారు కానీ, రోటరీ క్లబ్ కానీ, వీళ్ళు ఇన్ని వేల మందికి ఈ విధంగా కృత్రిమ అవయవాలు ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది. దానిలో మేము పాలు పంచుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే, ఇప్పుడు రోటరీ క్లబ్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మెంబర్ రంగారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఈ కృత్రిమ పాదాలను అయితే ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది కదా సార్? ఇక్కడ కృత్రిమ పాదాలని మేము ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. ఇది మా దగ్గర ఉన్నటువంటి ఆర్థిక సహకారం మాకు సరిపోకపోవడం వలన ఎంతోమంది దాతల్ని మేము అడిగి దాన్ని ఆ వచ్చినటువంటి దాంతో అందరికి కూడా మేము ఇవ్వగలుగుతున్నాము. ఇప్పటి వరకు ఒక 14,000 మందికి ఇచ్చాము. ఈరోజు ఇచ్చేటువంటి వాళ్ళు 105 మందికి మేము ఇస్తున్నాము. ఈ 105 మందికి ఇవ్వటం కోసం అని చెప్పిన ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ నుంచి వారి యొక్క సహకారంతో మేము ఇస్తున్నాం. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. నిజంగా సార్ చాలా గొప్ప పని అనే చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.